లేకుండా ఉద్యోగం సంపాదించిన వాళ్ళు ఎవరో ఒకసారి చూపించాలి సార్. ఇప్పుడు ఒక సీన్ చూపిస్తాను రాజు గారు, మీకు ఒక్కసారి చూడండి. స్నేహం కోసమని సినిమా సార్. బాబు మోహన్ గారు ఒక ఛాలెంజ్ చేస్తారు, నేను కొండను మోస్తున్నాను మీరు అందరు రాండి చూడటానికని. సరే అందరు ఇతను కొండ ఎట్లా మోస్తాడో చూద్దామని వెళ్తారు. ఎల్లగారు ఆ కొండను తీసుకొచ్చి నా చెయ్యి మీద పెట్టడం మోస్తాను అంటాడు. అలాగే నేను కూడా నిజంగానే చిన్నపరెడ్డి అన్నయ్య సాక్ష్యాలు తీసుకొస్తున్నాడు అనుకుని ఒక 3,000 రూపాయలు పెట్టి సిమ్ కార్డు కొన్నా. ఇక్కడ సిమ్ కార్డు కొని డేటా వేసుకుని అటెండ్ అయ్యా. మరి సాక్ష్యాలు చూపించమంటే చిన్నపరెడ్డి అన్నయ్య పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి వీడియో చూపిస్తున్నాడు. ఆయన ఏదో సత్య హరిశ్చంద్రుడు అయినట్లు. ఈ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి 2009 సార్ ఇక్కడ ఒకటి కొండ కూడా కాదు మీరు ఒక విషయం, కొండ కూడా మనం తీసుకొచ్చి వారి చేతిలో పెట్టాం, కానీ వారు మొయ్యాలి. ఇప్పుడు డిబేట్ అయిపోయిన లోపల ఆ కొండలో నుంచి ఒక పర్సన్ బయట పెట్టాలి, ఒక రాయి బయట వేయాలి. కొండ పెట్టేశాం. ఇప్పుడు ఆ ఛాలెంజ్ కూడా మనం తీసేసుకొని పెట్టేసాం అనమాట. దాన్ని కూడా ఆ పేరు ప్రైమ్ 9 వీక్షకులు మొత్తం అందరూ చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు చిన్నపరెడ్డి అన్నయ్య కొండట్లో మోస్తాడని. వంశీ అన్న నువ్వు వాస్తవాలు చిన్నపరెడ్డి అన్నయ్య మీరు నిజంగానే సాక్ష్యం తెచ్చేసారు అనుకుని నేను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో తెలుసా. సార్ నేను చెప్పేది నన్ను చెప్పనిస్తే మీకు తెలుసా? లేదు చిన్నపరెడ్డి గారు సాక్ష్యం తెచ్చారని చెప్పి 382 మంది డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసి పెట్టాను సార్. నైట్ అంతా ఉదయం 4 అయింది నాకు, ఎర్లీ మార్నింగ్ 4 అయింది నాకు. మొత్తం డాక్యుమెంట్లన్నీ డౌన్లోడ్ చేసి పెట్టా. నిజమేనేమో చిన్నపరెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి, అన్యాయం జరిగిందేమో అని చెప్పేసి 382 మంది డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేశారు నైట్ అంతా కూర్చొని. 4 అయింది నాకు ఎర్లీ మార్నింగ్. మీతో పోరాటం చేపిస్తా, నేను చెప్పేటటువంటి విలువైన ఒక 2 నిమిషాలు మాత్రం వింటే. ఈ రోజు నేను డిబేట్ లో నుంచి నన్ను పంపించేయండి. ఈ రోజు నన్ను డిబేట్ లో నుంచి పంపించేయాలా మీరు? ఇంకా ఏంటి సార్, ఈ రోజు ఛాలెంజ్ చేసి ఖచ్చితంగా చేపిస్తా. ఎందుకు కాదు సార్, ఎందుకు చెప్పండి చిన్నపరెడ్డి గారు, మీకు అర్థమవుతోందా? కనీసం ఏం జరుగుతుందో అర్థమవుతోందా? నాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది సార్, జాలేస్తుంది. నిన్న మీరు చేసిన ఛాలెంజ్ ఏంటి, ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి చెప్పండి సార్. నాకు 382 మందిలో ఒక పేరు చూపించాలా? ఇది స్టాండ్ అయి ఉంటా నేను. నిన్న మీరు నన్ను స్టాండ్ అవ్వమన్నారు, నేను చూపించకపోతే ఇదే మీకు లాస్ట్ డిబేట్ అన్నారు. ఐఎమ్ రెడీ, నేను స్టాండ్ అయి ఉన్నా. నాకు వద్దు సార్ చిన్నపరెడ్డి గారు, మీరు నాకు ఒక నెంబర్ చూపించాల్సిందే, నేను ఒప్పుకోను. ఎస్ వంశీ గారు మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు రాజు గారు? ఏమన్నా అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? మీరు అర్థం లేదు. ఛాలెంజ్ నాకు తెలియదు సార్, 382 మందిలో ఒకరిని చూపించాల్సిందే. మళ్ళీ ఒకసారి మీ ఛాలెంజ్ చూపించమంటారా? కాదు సార్ మీ ఛాలెంజ్ చూపించమంటారా? కాదు చిన్నపరెడ్డి గారు నిన్న ఛాలెంజ్ మళ్ళీ వినిపించమంటారా? నిన్న ఛాలెంజ్ మళ్ళీ వినిపించమంటారా? మర్చిపోయినట్టున్నారు, ఒక నిమిషం మర్చిపోయినట్టున్నారు. ఛాలెంజ్ మళ్ళీ కావాలంటే చూపిస్తా. ఒక నిమిషం ఉండండి చిన్నపరెడ్డి గారు, చూపించండి సార్. వంశీ గారు సరే మీరు ఆగండి సార్, వంశీ గారు మాట్లాడి. రాజు గారు మీ ఛానల్లో నాకు ఇది 2వ ఛాలెంజ్ అండి. ఆవిడ నాగమల్లి